నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ధర్నా కార్యక్రమం ఇవాళ 21వ రోజుకి చేరింది. జూన్ 20న మొదలుపెట్టారు వాళ్ళు, ఇవాళ 21వ రోజు. మధ్యలో జూన్ 28న సోనం వాంగ్చుక్, లద్దాఖ్ సంబంధించిన ఒక యాక్టివిస్టు, అతను ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు జూన్ 28న. ఇవాళటికి ఆయన దీక్ష 11వ రోజు. ఇవాళటికి ఆయన 7 కిలోలు తగ్గిపోయాడు. ఆరోగ్యం క్షీణిస్తుంది రోజు రోజు. నీట్ పేపర్ లీక్ తర్వాత దేశంలో ఇప్పటికీ ఇంకా అనేక పేపర్ లీక్ అయ్యాయి. నీట్ పేపర్ లీక్ మీద జరిగిన నిరసనల తర్వాత ఆగలేదు పేపర్ లీక్ అనేది, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు ధర్నా మొదలుపెట్టిన తర్వాత కూడా మహారాష్ట్రలో ఇంకో పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ సాగుతూనే ఉంది. పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో మొదలైన ఈ నిరసన ప్రదర్శన ఇవాళ 21 రోజుకు చేరుకుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు కదా, కనీసం దాని గురించి మాట కూడా లేదు, సూచన కూడా లేదు. కానీ వీళ్ళకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడాడు. కాక్రోచ్ జనతా పార్టీని టెర్రరిస్టులకు బి టీం అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. టెర్రరిస్టులకు బి టీం వీళ్ళ. ये तो दहशतगर्दों का बी टीम है. जिन लोगों को प्रजातंत्र ने सरे से अस्वीकार किया, वो छद्म रूप में आके इस प्रकार की व्यवस्था के पीछे पड़े हैं. జంజీలు చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వానికి టెర్రరిస్టులు చేస్తున్న పోరాటం లాగా అనిపించింది. ఇంకొక ఆయనకి బీజేపీ అధ్యక్షుడు వైరస్ లాగా అనిపించింది. వీళ్ళు వైరస్లట. ఆయన మాట్లాడతాడు, దేశంలో యువకులు వీళ్ళు తమ సమస్యల కోసం, మీరు సృష్టించిన సమస్యల కోసం, అధికారంలో ఉన్న పాలకులు సృష్టిస్తున్న సమస్యలకు వ్యతిరేకంగా గొంతెత్తితే వాళ్ళు టెర్రరిస్టులు, వైరస్లు అని మాట్లాడుతున్నారు. అయినా ఇన్ని మాటలు మాట్లాడుతున్నా వాళ్ళు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. సోనం వాంగ్చుక్కు మద్దతుగా ఇంకొంతమంది విద్యార్థులు కూడా విడతల వారీగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికి కనీసం 3-4 ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఈ మధ్యలోనే కాక్రోచ్ జనతా పార్టీ సోనం వాంగ్చుక్ ముఖ్యంగా ఈ నెల 20వ తేదీన పార్లమెంటు మార్చ్ ప్రకటించాడు. ఆ తర్వాత అభిజిత్ దీప్కే గురించి కూడా దాని గురించి మాట్లాడాడు. పార్లమెంటు మార్చ్ చేద్దాము అని ప్రకటించాడు ఆయన. దాని గురించి ఇవాళ కూడా మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ, आज मैं शायद थोड़ा बेहतर दिख रहा हूँ. हालांकि आज मेरे अनशन का 12वां दिन है. दोस्तों, मैंने कहा था कि हम 20 जुलाई को जब संसद का सत्र शुरू होगा मार्च करेंगे संसद तक. तो बहुत से लोगों ने बोला है कि वो आएंगे. कुछ ने पूछा है क्या ये मुमकिन है. इससे पहले मैं आप लोगों को ये बताऊं कि 2 हफ्ते पहले मैं स्विट्ज़रलैंड में था, जैसा कि आपको पता है. और वहाँ बर्न, जो कि स्विट्ज़रलैंड की राजधानी है, वहाँ पर आरा नदी में बोटिंग करने के बाद नदी के सामने ही मैं ऊपर एक मार्केट प्लेस में आया. और ये देखिए तस्वीर जहाँ मैं खड़ा हूँ. आप जो पीछे भवन देख रहे हैं, आपको ये जानकर हैरानी होगी कि ये स्विट्ज़रलैंड की संसद है. और इस संसद भवन में उसके अंदर से गुज़रते हुए मैं आया था. कोई रोक टोक नहीं, सब खुला था, लोग आ जा रहे थे. और ये संसद के सामने का जो ज़मीन है जहाँ मैं खड़ा था, वहाँ पर तो बच्चे खेल रहे हैं, लोग घूम रहे हैं. और ये निर्धारित जगह है प्रदर्शनों के लिए भी, तो कोई भी यहाँ प्रदर्शन कर सकते हैं, धरने कर सकते हैं. तो दुनिया के लोकतांत्रिक देशों में संसद तक जाना खुला छूट होता है, बल्कि ज़्यादातर देशों में उसके सामने प्रदर्शन करने की जगह निर्धारित होती है. 20న అందరూ రండి, దేశవ్యాప్తంగా యువతే కాదు ప్రజలందరూ రండి, మనం పార్లమెంటుకు మార్చ్ చేద్దాము. ఒక్క మాట అనడమే కాకుండా నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, మేము వస్తాము కానీ ప్రభుత్వం అనుమతిస్తుందా, జరగనిస్తారా అని ప్రశ్నించారని దానికి ఆయన ఒక జవాబు చెప్పాడు. నేను మొన్ననే స్విట్జర్లాండ్ వెళ్ళాను. స్విట్జర్లాండ్ పార్లమెంట్ దగ్గర కొన్ని ఫోటోలు చూపించాడు ఆయన. పార్లమెంట్ దగ్గర దిగిన ఫోటో, ఇక్కడ ప్రజలందరూ పార్లమెంటు లోపలికి నడవని సమయంలో లోపలికి నడవడము, అక్కడే చుట్టుపక్కల ఆడుకోవడము,
క్రీడలు నడుస్తుంటాయి, అనేక రకాలుగా పార్లమెంటు తమ సొంతదిగానే భావిస్తారు ప్రజలు. అక్కడ ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించదు. ప్రదర్శనలు కూడా ఆ పార్లమెంటు ముందే, పార్లమెంటు రోడ్డు మీదనే ప్రదర్శనలు కూడా జరుగుతాయి, నిరసన ప్రదర్శనలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. అది ప్రజాస్వామ్యం అంటే అని ఇంగ్లాండ్లో కూడా ఇలాగే జరుగుతాయి. దేశంలో ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు అనుకునే చోట ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం అండి. అలా ప్రదర్శనలు చేయడం మన హక్కు. కాబట్టి మనం చేసి తీరుదాము, ఖచ్చితంగా రండి, మన హక్కు అది, పోదాము. సోనం వాంగ్చుక్ నిజంగానే నమ్ముతున్నాడా? హక్కని నమ్మొచ్చు, నమ్మడం కాదు, నిజం, అది హక్కు అది. కానీ ప్రభుత్వం నీ హక్కును గుర్తిస్తుందని, బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను గుర్తిస్తుందని సోనం వాంగ్చుక్ నమ్ముతున్నాడా అనేది నా అనుమానం. ఏ రోజు కూడా ప్రజల అసమ్మతిని సహించని బీజేపీ, ప్రజల గొంతుకు నొక్కేస్తున్న బీజేపీ వీళ్ళను పార్లమెంటు దాకా నడవనిస్తాడా? ఈలోపే ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనం ఇప్పుడు ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. 20 లోపే జంతర్ మంతర్ నుంచి వీళ్ళందరినీ పంపించేయడం కోసం లేదా ఇంకేమైనా చేయడం కోసం కూడా కావచ్చు. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనం చూడాల్సి ఉంది. 20వ తారీఖు బాకీ ఉంది, ఇంకా ఇవాళ ఇంకో వారం రోజులు బాకీ ఉంది, వారం 10 రోజులు. మొదటి రోజు నుంచే ఈ నిరసన ప్రదర్శనను చెదరగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళకు మంచినీళ్ళు అందకుండా చేశారు, వాళ్ళకు ఆహారం అందకుండా చేశారు, వాళ్ళు అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు. మీడియాలో, గోధి మీడియాలో, సోషల్ మీడియాలో కూడా. రైట్ వింగ్ కార్యకర్తలు, బీజేపీ ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు వీళ్ళ మీద దాడికి కూడా వెళ్ళారు. అక్కడికి దాడి చేయడానికి ప్రయత్నించారు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చారు వీళ్ళకి వ్యతిరేకంగా. అయినా పిల్లలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు, అక్కడ రోజు వస్తూనే ఉన్నారు, ధైర్యంగా నిరసన ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటి పరిస్థితి చూస్తే విపరీతమైన వర్షాలు పడుతున్నాయి, పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాల వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకు టెంట్లు కూడా లేవు, వర్షాలు పడుతుంటే తడిచిపోతున్నారు. ఆ వర్షాలకు తడుస్తూనే వాళ్ళు నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఒకవైపు ముసురు మీద పడుతుండగానే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దానివల్ల వాళ్ళు టెంట్లు కావాలనుకున్నారు. టెంట్లు తెప్పించుకొని టెంట్లు వేసుకుందాం అక్కడ, వర్షానికి తడవకుండా. దోమలనైతే ఏం చేయలేరు, ఇక కనీసం వర్షానికి తడవకుండా టెంట్లు వేసుకుందాం. రోజు ఇలా వర్షానికి తడుస్తూ పోతే ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయి, ఏమైనా కావచ్చు, చనిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి టెంట్లు తెప్పించుకున్నారు వాళ్ళు. కానీ పోలీసులు టెంట్లను లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు, అడ్డుకున్నారు. అసలు టెంట్లు అక్కడికి తీసుకెళ్ళడానికే వీల్లేదని రోడ్డు బ్లాక్ చేసేసారు. టెంట్లు అక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. మీరు వీడియోలో చూసుంటారు, లేకపోతే చూడండి ఇప్పుడు కూడా. అభిజిత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పోలీస్ అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నాడు. ప్లీజ్ టెంట్లను లోపలికి తీసుకెళ్ళనివ్వండి, మా పిల్లలు చచ్చిపోతారు, పిల్లలు వర్షానికి తడిచిపోతున్నారు, రోజు చచ్చిపోతారు, అనారోగ్యం పాలవుతారు, తీసుకెళ్ళనివ్వండి ప్లీజ్ అని అడుగుతున్నాడు. వాళ్ళు పట్టించుకోవట్లేదు అధికారులు. ఆయనే చెప్తున్నాడు. అధికారులు ఏం చెప్తున్నారట అంటే, सारे स्टूडेंट्स भीग चुके, कपड़े भीग चुके, बीमार गिर रहे, सर की यूनिफॉर्म दिखा दीजिए, देखिए कैसे टाइड की सफेदी जैसी चमक रही है। भैया मैं खुद कोटा राजस्थान से आया हूँ और आप लोग सर के जूते दिखा दीजिए, बारिश की एक बूंद तक यूनिफॉर्म या इस पर नहीं है, पैर खराब हुए, देखिए पैर खराब हुए। देखिए सर को देखिए, सर की यूनिफॉर्म कैसे चमक रही है। और सर कह रहे त्रिपाल नहीं लेकर जाने देंगे, स्टूडेंट को भीगने दीजिए जब तक ऊपर से आदेश नहीं आता है। ये सर का कहना है। और सर का टेंट देखिए, बिल्कुल एक टेंट लगाया है सर ने, ऊपर और एक टेंट है। सर इसके ऊपर ना स्लैब का, सीमेंट का स्लैब भी बना लीजिए, लेकिन ट्रिपल अंदर मत जाने दीजिए, ठीक है। स्टूडेंट्स भीगे, स्टूडेंट्स बीमार गिर जाए वो चलेगा। आप लोगों की इन सब की यूनिफॉर्म दिखा दीजिए। ओके, किसी की भी यूनिफॉर्म भीगी हुई दिख रही है? नो नो, किसी की अंदर स्टूडेंट, मैम हमारी आपसे दिक्कत नहीं है, जो ऊपर के ऑफिसर है ना मैम, नहीं मैडम आप लोग तो खड़े हुए हैं आपकी हमारे बहुत लिए। इज्जत करते हैं हम, आपसे कोई दिक्कत नहीं है, लेकिन ये जो आपके ऑफिसर्स है जो ऊपर वालों के आदेश के ऊपर चल रहे हैं वो ठीक नहीं है। अंदर स्टूडेंट्स भीग रहे हैं, आपकी उम्र की, आपके जो बच्चों की उम्र है उनकी उम्र है 19-20 साल के बच्चे बारिश में कल रात तक मैडम भीगे। ये आपके लिए ही खड़े हैं, सो नहीं पाए आपके वो बच्चों बच्चे। के लिए ही खड़े, वो बच्चे कहीं ना सो कहीं नहीं पाए। आपके बच्चे भी पढ़ रहे हैं मैडम। एक सेकंड, रात भर वो बच्चे सो नहीं पाए क्योंकि उनके गद्दे भीग गए, उनकी बेडशीट भीग गई। और आपके ऑफिसर्स कह रहे हैं मैम की आदेश का वेट करेंगे, तो बच्चों को भीगने दे हम जब तक आदेश नहीं आता है। 4 రోజులుగా మాకు పైనుంచి ఆదేశాలు రాలేదు. ఏం ఆదేశాలు? మంచినీళ్ళు లోపలికి మంచినీళ్ళు తీసుకెళ్లాలన్నా పైనుంచి ఆదేశాలు రావాలి, ఆహారం తీసుకెళ్లాలన్నా పైనుంచి ఆదేశాలు రావాలి, టెంట్ తీసుకెళ్లాలన్నా ఆదేశాలు రావాలి. తుపాకులు అవి,
తీసుకెళ్తున్నవి? ఆయుధాలు తీసుకెళ్తున్నారా వాళ్ళు? టెంట్లు కదా వాళ్ళు వర్షంలో తడవకుండా ఉండడానికి. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆదేశాలు ఇవ్వాలా? అదే అడిగాడు అభిజిత్ దీప్కే. పిఎంఓ నుంచి ఆదేశాలు రావాలి, ఎక్కడి నుంచి ఆదేశాలు రావాలి అని. ఏంటిది ఇంత దుర్మార్గం? అంటే వాళ్ళు వర్షంలో తడిచి భయపడి పారిపోవాలి, జబ్బుల పాలై హాస్పిటల్ పాలు కావాలి, లేదంటే అందరూ చచ్చిపోవాలి. ఇదేనా కుట్ర? 20వ తేదీలోపు వాళ్ళు పార్లమెంట్ మార్చ్ చేసే లోపు అందరినీ ఇక్కడ లేకుండా చేయాలి, మొత్తం ప్రపంచం నుంచే మాయం చేయాలి, లేదంటే హాస్పిటల్ పాలు చేయాలి, ఎవరు రాకుండా చేయాలి అక్కడికి. ఒకటి కాదు వీళ్ళ ప్రయత్నం. ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు, అందరినీ భయపెట్టిస్తున్నారు ఒక రకంగా. వీళ్ళని టెర్రరిస్టులు అంటాడు ధర్మేంద్ర ప్రధాన్. ఇందాకే చెప్పాను, బీజేపీ అధ్యక్షుడేమో వీళ్ళని వైరస్ అంటాడు. ఇక ప్రచారాలు, అభిజిత్ దీప్కే లేడు అక్కడ. అభిజిత్ దీప్కే ఇందులోంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ ప్రచారం కూడా జరిగింది. ఒక రోజంతా అభిజిత్ దీప్కే కనపడలేదు. అభిజిత్ దీప్కే లేకుండానే నడిచింది. వెంటనే ప్రచారం మొదలు. అభిజిత్ దీప్కే పారిపోయాడు, లేదు తప్పించుకొని వెళ్ళిపోయాడు. అభిజిత్ దీప్కేకు మిగతా వాళ్ళకు గొడవ వచ్చింది. ఇటువంటి దుర్మార్గమైన ప్రచారం చేశారు. కానీ అభిజిత్ దీప్కే ఎక్కడికి పోయిండు? శంభాజీనగర్ పోయాడు. మహారాష్ట్రలో శంభాజీనగర్. మహారాష్ట్రలో ఇంతకు ముందే చెప్పాను, ఒక పేపర్ లీక్ అయింది అక్కడ కూడా. అక్కడ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే శంభాజీనగర్ పోయాడు. శంభాజీనగర్ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నట్టు వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. అయినా సరే వీళ్ళు దుర్మార్గ ప్రచారం చేశారు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తుంటే 11-12 రోజులుగా ఆయన బాటిల్తో తాగుతుంటారు కదా, నీళ్లు తాగుతుంటారు, ఆయన చికెన్ సూప్ తాగుతున్నాడు అని ప్రచారం చేశారు. దుర్మార్గమైన ప్రచారం. ఆయన నిరాహార దీక్ష చేయడం లేదు, అంత నాటకమే. చికెన్ సూప్ తాగుతున్నాడు అని ప్రచారం చేశారు. ఇన్ని రోజులుగా వాళ్లకు ఆహారం తెచ్చిస్తున్న వాళ్ళు, వాటర్ తెచ్చిస్తున్న వాళ్ళు, వాళ్ళ గురించి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత డబ్బులు? లెక్కలేసి రోజుకు ఒక మీల్స్కి ఇంత అవుతుంది, ఇంతమంది ఉన్నారు, 200 మందో 500 మందో 1000 మందో ఉన్నారు, ఆ 1000 మందికి ఇంత అవుతుంది, రోజుకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వందల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ జమ వేసుకున్న బీజేపీ నాయకుల కంటే నిజంగా చందాలు వేసుకొని తీసుకొస్తున్న ఒక ముస్లిం వ్యక్తి, మహమ్మద్ అతని పేరు అనుకుంటా, వాళ్ళందరూ కలిపి చందాలు వేసుకొని వీళ్ళ కోసం తీసుకొస్తున్నారు. సిక్కులు గురుద్వారాల నుంచి ఆహారం తీసుకొచ్చి పెడుతున్నారు. కొందరు మంచినీళ్ళ బాటిల్ తెచ్చిస్తున్నారు. ఎవరో ఒక్కళ్ళు ఇచ్చింది కాదు, విద్యార్థులు వాళ్ళకున్న దాంట్లోంచి వాళ్ళు ఇస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టట్లేదు వీళ్ళు. బీజేపీ మహాసభల్లో తరలించినట్టు, బస్సుల్లో వెహికల్స్లో కోట్ల రూపాయలు పెట్టి తరలించినట్టు, 100 కోట్లు ఖర్చు చేసి సభలు పెట్టుకున్నట్టు కాదు ఇది. అతి తక్కువ డబ్బుతో మెయింటైన్ అవుతున్నారు వాళ్ళు. అనారోగ్యాలతో కూడా, దోమలు కుడుతుంటే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి, వర్షం పడుతుంటే టెంట్లు వేసుకునే గతి లేక వాళ్ళ మీద ఇటువంటి దుష్ప్రచారం. ఇన్ని దుష్ప్రచారాలు చేస్తుంటే వర్షానికి తట్టుకొని వాళ్ళ నిరసనను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. 20వ తేదీ పార్లమెంటు మార్చి ఖచ్చితంగా చేసి తీర్తామనేది వాళ్ళు చెప్తున్న మాట. ప్రభుత్వం వైపు నుంచి ఇన్ని రోజులైనా కనీస స్పందన లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి కాదు, అసలు కనీసం నిరసన ప్రదర్శన మీద ఒక పాజిటివ్ మాట మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళ అనుబంధ గోధి మీడియా మాట్లాడలేదు. అసలు గోధి మీడియాకు అది వార్తగానే లేకుండా పోయింది. అయినా సరే ఈ కుట్రలను ఛేదిస్తూ వాళ్ళు పార్లమెంటు మార్చ్ చేస్తామని ప్రకటించారు. ఖచ్చితంగా పార్లమెంటు మార్చ్ జరగాలని మనం కోరుకుందాం. ఒకవైపు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది. సోనం వాంగ్చుక్ 7 కిలోలు తగ్గాడు, నిన్నటికి 7 కిలోలు తగ్గారు. ఇక ఈ 10 రోజుల్లో ఇంకెంత తగ్గుతారు, ఏం జరుగుతుంది ఆయనకు తెలియని పరిస్థితి. అయినా సరే పార్లమెంట్ మార్చి జరిగి తీరుతుందని సోనం వాంగ్చుక్ చెప్తున్నాడు. అక్కడున్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అభిజిత్ దీప్కే చెప్తున్నాడు. ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికి భయపడుతున్నారు బీజేపీ వాళ్ళు, ప్రభుత్వం. అసలే ఇన్ని రోజులుగా అలు పెరగకుండా వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఒకవైపు భయపడుతూనే అనేక అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా సరే వీళ్ళు నిలబడడంతో 20న మార్చి కూడా ప్రకటించడంతో, మార్చి చేస్తాం పార్లమెంట్ కానీ ప్రకటించడంతో మరింత భయపడుతున్నది ప్రభుత్వం. దీన్ని ఎట్లా అయినా ఫెయిల్ చేయాలని కుట్రలు నడుస్తున్నాయి అనేది అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో ఉన్న విద్యార్థులు చెప్తున్నారు, నిరసనకారులు అంటున్నారు. ఖచ్చితంగా దీన్ని పాడు చేయడానికి, దెబ్బగొట్టడానికి, విచ్ఛిన్నం చేయడానికి ఇంతకాలం చేసిన ప్రయత్నాల కంటే చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరగబోతున్నాయి అనేది వాళ్ళ అనుమానం, ఆందోళన. అయినా సరే వీటన్నిటిని ఎదుర్కొని
20వ తేదీ మార్చ్ సక్సెస్ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.